సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. రాయకల్ తండా గ్రామంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ తండా గ్రామంలో ఘనపూర్ క్రాస్ నుండి నల్లని తండాల వరకు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి 2.80 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన గ్రామాలు తండాలకు సీసీ రోడ్లు, తారు రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బర్మావత్ అక్షయ శ్రీనివాస్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చందా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాయితరాములు, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, పేరికపల్లి సర్పంచ్ బత్తుల కొమరయ్య, శంకర్ నాయక్, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను ఇళ్ళకాలం రుణపడి ఉంటానని చెప్పుకుంటున్నా. ఈ రోజు తండకి రోడ్ శాంక్షన్ అయినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా పరిధిలో అయినందన్న సంతోషం ఎక్కువ ఉంది. మాకు ఇంకా మా తండకి రాయకల్ తండలో రోడ్ కావాలి, మరియు ఘనపూర్ తండలో కూడా రోడ్ లేదు. ఈ 3 తండలకి రోడ్ కరెక్ట్ వసతులు కావాలని నేను ఇంకా రోడ్ రావాల్సింది, అది కూడా ఇప్పుడు ఇంకా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. గిరిజన శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారికి, దీనికి అందరి మంత్రుల సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో మాకు జిల్లాలోనే ఏకైక గ్రామ పంచాయతీ అయిన రాయకల్ తండాకు రోడ్డు రావడం చాలా ఆనందదాయకం. మేము గ్రామ పంచాయతీ అయిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మా మండల నాయకుల అందరితో సమిష్టిగా వెళ్ళి ఎన్నోసార్లు రోడ్ల పరిస్థితులు ఇట్లా వివరించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తండాలు అన్నీ చూసి మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా మనం వచ్చిన గ్రామ పంచాయతీలుగా మారినప్పటి నుంచి కూడా ముందుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. మరియు ఇప్పుడు జస్ట్ వచ్చిన 3-4 నెలల తర్వాత గ్రామ పంచాయతీ రాగానే ఒక మంచి శుభవార్త, 2,80,00,000తోని ఒక 3 కిలోమీటర్ల 9 అంటే దాదాపు 4 కిలోమీటర్లకి రోడ్డు శాంక్షన్ చేయడం అనేది 3 తండాల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పడం జరుగుతుంది. మేము మా అక్షయ శ్రీనివాస్ గారు సర్పంచ్గా ఉన్న టైంలో మొదటి మహిళా గిరిజన సర్పంచ్ అయిన నేను ఎంపీటీసీగా రాయకల్ నుంచి గెలిచిన టైంలో ఈ రోడ్డు రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా కొన్ని రోడ్లు రావడం జరుగుతుంది. మరియు తండాలను గ్రామ పంచాయతీలు చేసే ఆలోచనతోని గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రతి ఊరు తిరిగినప్పుడు గ్రామాల్లో ఉన్న బాధలను చూసి ఆ కాలంలోనే గ్రామ పంచాయతీలుగా చేయాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ఆలోచించి గ్రామ పంచాయతీలు చేస్తానని అప్పటి నుంచి అని గెలవగానే మొదటగా దీనిపైన దృష్టి పెట్టి మనకు గ్రామ పంచాయతీలు చేయడం అనేది చాలా అదృష్టం. ఇది ఇక్కడ తండావాగా గ్రామ పంచాయతీ అయిన తర్వాత గ్రామాల్లో అందరు అధికారులు వచ్చి ఇక్కడ ఉండడం, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ బాధబందీలు చెప్పుకోకుండా
తెల్లారితే ఇక్కడ ఒక సెక్రటరీ, ఇక్కడ పంపు డ్రైవరు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 17-18 మంది ఎంప్లాయీస్ ఇక్కడికి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఇక్కడ సర్పంచ్ గారికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఒక ఫోన్ కాల్తోని వాళ్ళు ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా లేకున్నా కూడా 5 నిమిషాల్లో వచ్చి ఇక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా గ్రామ పంచాయతీలలో ఎన్నో సీసీ రోడ్లు కూడా పోసుకోవడం జరిగింది. మొన్ననే ఒక దాదాపు 35 లక్షల వరకు కూడా మనకి ఈజీఎస్ నుంచి సారు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మరియు